మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇరాన్ సెమ్నాన్ ప్రాంతంలో 5.2 తీవ్రతతో భూమి కంపించింది. సెమ్నాన్ కు 27 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం నమోదైంది. అయితే టెహ్రాన్ అణు పరీక్షలు నిర్వహించడం వల్లే భూమి కంపించిందనే అనుమానాలు మొదలయ్యాయి. ఇజ్రాయెల్ దాడులతో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న ఇరాన్ లో భూకంపం సంభవించింది. అయితే టెల్ అవీవ్ తో ఉద్రిక్తతల వేళ టెహ్రాన్ రహస్యంగా అణు పరీక్షలు నిర్వహించి ఉండొచ్చని, భూకంపానికి ఇది కారణం అయి ఉండొచ్చని అనుమానాలు మొదలయ్యాయి. అంతరిక్ష క్షిపణి కాంప్లెక్స్ ఉన్న సిటీ దగ్గరలో భూకంపం సంభవించడం ఈ ఊహాగానాలకు మరింత బలమిస్తోంది. ఇరాన్లోని సెమ్నాన్ ప్రావిన్స్ లోనే అంతరిక్ష కేంద్రం, మిసైల్ కాంప్లెక్స్లున్నాయి. అక్కడి రక్షణ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వీటికి సమీపంలోనే తాజాగా భూకంపం చోటు చేసుకుంది. బలమైన ప్రకంపనలు ఉత్తర ఇరాన్లో అనేక ప్రాంతాలను తాకినట్లు సమాచారం. అయితే దీని కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, నష్ట తీవ్రత తక్కువగానే ఉందని ఇరాన్ న్యూస్ ఏజెన్సీ ARNA ప్రకటించింది. ప్రపంచంలో భూకంప ముప్పు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇరాన్ కూడా ఒకటి. అరేబియన్, యూరేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే ఆల్పైన్ హిమాలయన్ సెస్మిక్ బెల్ట్ వెంబడి ఉండటమే ఇందుకు కారణం. ఏడాదికి దాదాపు 2000కు పైగా భూకంపాలు నమోదవుతుంటాయి. వీటిలో 5 కంటే ఎక్కువ తీవ్రతతో వచ్చేవి 15 నుంచి 16 వరకు ఉంటాయని గణాంకాలు చెబుతున్నాయి. మొత్తంగా 2006 నుంచి 15 మధ్య కాలం ఇక్కడ 96,000 భూకంపాలు సంభవించినట్లు అంచనా. అణ్వాయుధ కార్యక్రమాలు చేపట్టే సమయంలో భూగర్భ పేలులు తీవ్ర ప్రకంపనలకు కారణమవుతుంటాయి. పేలుడు సంభవించే ప్రాంతంలో టెక్టోనిక్ ప్లేట్లపై ఒత్తిడి పెరగటం ఇందుకు కారణంగా నిపుణులు చెబుతుంటారు. అయితే పేలుడు వల్ల ఇవి సంభవించాయా లేక సాధారణ ప్రకంపనలా అనే విషయాన్ని తరంగాలను అధ్యయనం చేయటం ద్వారా స్పష్టంగా తెలుసుకోవచ్చు. తాజాగా వచ్చిన అణు పరీక్షల వాదనను భూకంప శాస్త్రవేత్తలు తోసిపుచ్చారు. 10 కిలోమీటర్ల లోతులో అణు పరీక్షలు నిర్వహించారని, భౌగోళికంగా అది అసాధ్యమని కొందరు నిపుణులు చెప్పినట్లు ఇరాన్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదనే ఏకైక లక్ష్యంతో దాడులు మొదలుపెట్టిన ఇజ్రాయెల్ తాజాగా దాడులను ఉధృతం చేసింది. ఇరాన్లోని కీలక ఇస్ఫహాన్ అణు కేంద్రం లక్ష్యంగా ఇజ్రాయెల్ తాజాగా దాడులకు పాల్పడిందని ఇరాన్ అధికారులు పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి ప్రమాదకర వాయువులు లీక్ అవ్వలేదన్నారు. దాడులు జరిగిన ప్రదేశంలో అణ్వాయుధాల తయారీకి అవసరమయ్యే పరికరాలు, ప్రాజెక్టులు ఉన్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాప్స్ వైమానిక దళం డ్రోన్ యూనిట్ కమాండర్ ను చంపాయని IDF ప్రకటించింది. టెల్ అవీవ్ పై ఇరాన్ చేసిన వందలాది డ్రోన్ దాడులకు అతడు ప్రాతినిధ్యం వహించాడని తెలిపింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలై ఈ రోజుకు 9 రోజులు. 2 దేశాలు ఎక్కడా తగ్గటం లేదు. అయితే ఈ యుద్ధంలో అగ్రరాజ్యం అమెరికాతో సహా అన్ని ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తున్నాయి. మొన్న జరిగిన G7 దేశాల సదస్సులో ఏకగ్రీవంగా దీన్ని తీర్మానించాయి. ఇక మరోవైపు ఇరాన్ వైపు 21 ముస్లిం దేశాలు మాత్రమే నిలబడ్డాయి. అదీ కాక ఇరాన్ ఇప్పటికైతే బీరాలు పోతూ యుద్ధం చేస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.